Hi viewers, welcome to AS Media. ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ప్రస్తుతం కీలక నాయకులంతా నామినేషన్లు వేసి హడావిడిలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తరపున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరపున ఆయన చిన్నన్న పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ తరపున ఇవాళ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశామని తెలిపారు. ఈ నెల 25న సీఎం జగన్ స్వయంగా వచ్చి మరో సెట్ నామినేషన్ వేస్తారని వివరించారు. 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని, అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో జగన్ ఆస్తుల వివరాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ అఫిడవిట్లు నామినేషన్ల సందర్భంగా ఆర్ఓకు సమర్పించారు. ప్రస్తుతం సీఎం జగన్ చేతిలో 7,000 రూపాయలు ఉన్నాయని, ఆయన సతీమణి భారతి దగ్గర 10,000 రూపాయలు క్యాష్ ఉన్నాయని అఫిడవిట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వద్ద మూవబుల్ అసెట్స్ 450 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైఎస్ భారతి వద్ద మూవబుల్ అసెట్స్ 119.38 కోట్ల రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక జగన్ స్థిరాస్తులు 35.90 కోట్ల రూపాయలు, ఆయన సతీమణి భారతి స్థిరాస్తులు 31.11 కోట్ల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. తొలి విడత బస్సు యాత్ర ముగిసిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకుంటారు. ఏపీలో ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలకు అవకాశం ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.